తెలంగాణలో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ సమర్థకు రాజ్యసభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయా? వచ్చే లోక్సభ ఎన్నికల కోసం 3 ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. 3 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తుంది. ఎంపీ ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణలో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎన్నికల వేళ ఏం చేయబోతున్నారు? తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవీంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ పదవి కాలం ముగియనుంది. దీంతో వీరు ఖాళీ చేసే స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సంఖ్య బలం ఆధారంగా చూస్తే ఏకగ్రీవానికి అవకాశం కనిపించడం లేదు. పోటీ అనివార్యంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం కీలకంగా మారనున్నాయి. 3 అభ్యర్థులకు జరిగే ఎన్నికలు కావటంతో ఒక్కో అభ్యర్థి విజయం కోసం దాదాపు 40 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్కు సభలో మిత్రపక్షంతో కలిపి 65 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఒక సభ్యుడిని గెలవాలంటే తమకు ఉన్న సంఖ్యాబలంతో పాటుగా మరో సభ్యుడి మద్దతు అవసరం. ఎంఐఎం నుంచి సహకారం అందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ 2 స్థానాలు గెలవాలంటే ప్రస్తుతం ఉన్న 65 మందికి మరో 15 మంది మద్దతు కావాలి. బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సహకరించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో ఎంఐఎం సహకరించిన కాంగ్రెస్ కు 72 మంది మద్దతు మాత్రమే దక్కుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే 1 సీటు దక్కడం కూడా అనుమానమే. ఈ సమయంలోనే బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవటం పైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. మర్యాద పూర్వకమని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసినా ఎంఐఎం మద్దతు లేకపోయినా బీఆర్ఎస్ సీటు దక్కించుకోవడం కష్టమే. ఈ సమయంలో కాంగ్రెస్ 2 సీట్లు గెలవడానికి ద్వితీయ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం మద్దతు దక్కేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు కేసీఆర్ ఫిబ్రవరి 1 నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. దీంతో ఈ నెంబర్ గేమ్ నడుమ రాజ్యసభ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.